నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు మేషరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అంతగా కలిసి రావు. ఇక మేషరాశి వారు ఈరోజు తొందరపాటుతనం వలన అతిగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు తగిన ప్రణాళికలు లేకపోతే విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామితో గౌరవించడం, భాగస్వామితో అన్యోన్యతను ప్రదర్శించడం చేయండి. ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు వచ్చిన మంచి సదవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా జాగ్రత్తగా ఎంచుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారు విదేశీయానం చేయకపోవడమే మంచిది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత మీరు అసహనానికి గురి కావాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక ఇంట బయట సమస్యలు అనేవి పెరుగుతాయి. ఆత్మీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజంతా మేషరాశి వారు మనోనిబ్బరంతో మెలగండి. ఇది మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయ విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్థికంగా మీరు డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడిన శ్రమ కొంత మేర ఫలితాలను చూపించినా నష్టాలనేవి కొంత ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతం అవుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారిలో ఉత్సాహం తగ్గుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.